Rika Valley Magnetic City Luxury Villa Plots at Shad Nagar, Balanagar Town. TS Rera Mudan DTCP approved project. Call 9966633779. 5 ఏళ్ల తర్వాత వైసీపీలో మంచి గుర్తింపు వచ్చింది. ఎంపీ టు ఎమ్మెల్యేగా నిన్న అనౌన్స్ చేశారు. ఎమ్మునూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుట్టారేణుక పేరు మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మునూరు నియోజకవర్గ కాబోయేటువంటి ఇన్ఛార్జి బుట్టారేణుక కూడా. మేడం చెప్పండి, చాలా సుదీర్ఘ ప్రస్థానం తర్వాత నిరీక్షణ వస్తుందా రాదనే ఉత్కంఠ, ఈ పరిస్థితుల్లో మీ పేరు మిమ్మల్ని అనౌన్స్ చేశారు, అక్కడ ఏంటి పరిస్థితి? చాలా సంతోషంగా ఉంది. మోర్ దెన్ ఎనీథింగ్ సీఎం గారు నా పైన ఒక నమ్మకం పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఎమ్మెల్యే గారు చెన్నకేశవరెడ్డి గారు కూడా ఆయన పూర్తి సహకారం అందిస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరి ప్రజల సహకారంతో, కార్యకర్తల సహకారంతో మరి మొట్టమొదటిగా ఎమగనూరుని గెలిచి అన్నకు అందరం కూడా కష్టపడి సాధించి దాన్ని అన్నకు మొదటి బహుమానంగా ఇవ్వాలని అనుకుంటున్నాం. అందరి నమ్మకం, కాన్ఫిడెన్స్ ఏదైతే నా పైన ఉందో వాళ్ళందరికీ తగ్గట్టుగా అనుకూలంగానే నేను పనిచేస్తానని, ప్రజలందరికీ కూడా నా వంతు సహాయం, నా వంతుగా నేను ఏది చేయగలుగుతానో కాన్స్టిట్యున్సీకి ఆ విధంగా కష్టపడి తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. సెకండ్ లిస్ట్లో మాచాని వెంకటేష్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సీటు మార్పు జరిగింది. అసలు ఏం జరిగిందంటారు ఈ మధ్య కాలంలో కానీ అంతకు ముందుగా? అంటే అది నాకు తెలియదండి, రియలీ నో క్లూ. బట్ సీఎం గారు మటుకు చాలా కాన్ఫిడెంట్గా నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. సో దాన్ని నేను చాలా నమ్మకంగా, చాలా కాన్ఫిడెంట్గా, అంటే చాలా ఏమంటారు, ఒక డెడికేటెడ్గా ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అండి. అంటే మీ ఇంటెన్షన్ ఎంపీగా మరోసారి పోటీ చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ అయితే, ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అసలు మీరు సాటిస్ఫైగా ఉన్నారా? అఫ్ కోర్స్ నో, ఎంపీగా చేయాలని నాకు ఎప్పుడు కోరిక ఉంటుంది. కాకపోతే జగనన్నకు నా పైన నమ్మకం, ఎమ్మెల్యేగా నేను ఇంకా బాగా చేయగలుగుతాను అని, మరి ఆ నమ్మకం ఉన్నప్పుడు నేను ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్. అండ్ వాట్ ఎవర్ ఏదైనా సరే జగనన్న ఏది చెప్పినా కూడా అది చేస్తాను. స్థానికంగా ఉన్నటువంటి చేనేత సామాజిక వర్గం మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? మొదటి నుంచి కూడా ఎంపీగా కూడా నాకు మొదటి నుంచి పరిచయాలు ఉన్నాయి. మా సామాజిక వర్గం, మిగతా అదర్ సామాజిక వర్గాలు, అన్ని కులాలు, అన్ని కమ్యూనిటీస్ అందరూ కూడా చాలా సానుకూలంగా నా పట్ల ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం ఉంది, నేను తప్పకుండా మంచి చేస్తానని. మరి వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళందరి సహకారంతోనే నేను ఇవాళ ఏదైనా సరే చేయగలుగుతాను. గతంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుటుంబానికి సీట్ ఇవ్వాలని ఒక సందర్భంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా రాజీనామా కూడా చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరంతా మీకు సహకరిస్తారని నమ్మకం ఉంది? తప్పకుండా. ఎందుకంటే జగనన్న చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జగనన్న మాటని కాదనరు. ఇంకొకటి ముఖ్యంగా సామాజిక సమీకరణాల వల్ల ఈ మార్పులు జరిగాయి. అన్న అందరికీ న్యాయం చేస్తారు. ఇప్పుడు చెన్నకేశవరెడ్డి గారికి కూడా అన్న న్యాయం చేస్తారు, అలాగే మిగతా వర్గాలకు కూడా న్యాయం చేస్తారు. అటువంటి సమీకరణాలలో వచ్చిన భాగంగానే ఈ మార్పు, అంతకు మించి వేరే ఏం లేదు. బట్ అన్న పైన నమ్మకం ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అందరికీ కూడా అన్న పైన నమ్మకం ఉంది, జగనన్న పైన. ఆయన అందరికీ న్యాయం చేస్తారని, అదే దాంట్లో అందరూ కూడా కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్తున్నాం. ఎమ్మెల్యేరు డెవలప్మెంట్కి సంబంధించి ఎలాంటి ఫోకస్ చేశారు, ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఎమగనూరులో ముఖ్యంగా లైక్ వీవర్స్ కానివ్వండి, మిగతా కులాలకు, మిగతా వాళ్ళకి కానివ్వండి, కావాల్సిన పరంగా కులాల పరంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయని మరి ఒక్కసారి అందరితో కూడా చర్చించి, అందరితో కూడా ఒకసారి క్యాడర్ తోటి, పబ్లిక్ తోటి అందరూ కూడా డిస్కస్ చేసి ఏదైతే అవసరం ఉందో వాటికి అవసరాలకు మేరుగా మొట్టగా ఆ కార్యక్రమాలే చేసుకుంటూ వెళ్తాను. బుట్టారేణుక ఎప్పుడు వచ్చినా ఫస్ట్గా అంటే 2014 పోటీ చేసినప్పుడు ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి బుట్టారేణుక పేరు కొత్తగా అక్కడ చూడడం కూడా ఫస్ట్ టైం. ఇప్పుడు రెండో పరిచయం, ఈ పేరు పరిచయం ఉన్నప్పటికీ మీకు మీ వెంట ఉండేది కేవలం చేనేత సామాజిక వర్గం. ఆ ఓట్లతో గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మిగతా వర్గాలను ఎలా కలుపుకొని పనిచేస్తారు? నా పట్ల నాకు ప్రతి ఒక్కరు కూడా నాతో ఉన్నారు. ఇది సామాజిక వర్గాల పరంగా, అంటే సామాజిక సమీకరణాల పరంగా ఒక చేనేతగా నాకు చేనేతలు ఎక్కువగా ఉన్న ఎమగనూరుని నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. కాకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాకుండా, మేమే కాకుండా, ఇదే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వారందరి సహకారం మాకుంది. అందరూ కూడా నన్ను ఒక సమాజానికి అన్నట్టు కాకుండా, ఒక సంఘానికి, ఒకదానికి, ఒక సమాజానికే కాకుండా నన్ను అందరి మనిషిలా తీసుకుంటారు. కాబట్టి
అవకాశం నాకుంది, ఆ అదృష్టం నాకుంది. అందరూ నన్ను అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. మాచారి సోమప్ప తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఎవరు పోటీ చేయలేదు. ఒకవేళ పోటీ చేసినా 88 బహుశా 89 ఒక పోటీ చేసి ఓడిపోయారు. అయితే రెడ్డి సామాజిక వర్గం పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉందని భావిస్తున్నారు. తప్పకుండా నాకు ఆ సహకారం ఉంది. వాళ్ళ సహకారంతోనే నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ నియోజకవర్గ ప్రజలకి, మీకు మీ క్యాడర్ అందరికీ కూడా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అందరం కనుక కలిసి చేసుకుంటే మన ఎమగనూరు నియోజకవర్గానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దచ్చు. మనం వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా మనం నిలబడచ్చు. అందరి సహాయ సహకారాలు అవసరం, చాలా అవసరం. ఏదైనా సరే కలిసికట్టుగా చేసుకుంటేనే ఏదైనా సాధిస్తాం అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి వర్గ విభేదాలు తాత్కాలికమే, అందరినీ కలుపుకొని పనిచేస్తాను. రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం వైసీపీ జెండా ఎగరేస్తాం. అక్కడ ప్రజలను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ వైపు వాళ్ళకి పనిచేసేందుకు కూడా నేను ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందంటున్నారు బుట్టారెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.